తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ప్రభుత్వోద్యోగి జైల్లో ఉంటే సస్పెన్షన్ వేటు అధికారంలో ఉన్న నేతలకి వర్తించాలన్న మోదీ 130వ రాజ్యాంగ సవరణ బిల్కి సమర్థన. పార్లమెంటు కాంప్లెక్స్ లో భద్రతా వైఫల్యం, గోడ దూకి లోనికి చొరబడ్డ అగంతకుడు అదుపులోకి తీసుకుని విచారిస్తోన్న పోలీస్. పబ్లిక్ ప్లేసుల్లో కుక్కలకి తిండి పెట్టద్దు, స్టెరిలైజ్ చేసి అక్కడే వదిలేయాలి. రాష్ట్రాల సీఎస్లకు సుప్రీంకోర్టు నోటీసులు. పీసీ ఘోష్ నివేదికపై స్టే ఇవ్వలేం, పబ్లిక్ డొమైన్లో నివేదిక ఉంటే తీసేయండి, విచారణ వాయిదా వేసిన హైకోర్టు. అమరావతి మునిగిందని తప్పుడు ప్రచారం, నిర్మాణం ఆగదన్న నారాయణ, 3 ఏళ్లలో ఐకానిక్ టవర్స్ పూర్తి చేస్తామన్న మంత్రి. రాజమండ్రి జైలుకు పెద్దారెడ్డి, కొడుకు మిథున్ రెడ్డితో ములాఖాతు, సెంట్రల్ జైల్లో మంతనాలు. తెలంగాణ ఇచ్చిన పార్టీని చిల్లర పార్టీ అంటారా? సోనియా వల్లనే రాష్ట్రం వచ్చిందని కేసీఆర్ చెప్పలేదా? కేటీఆర్కు క్యారెక్టర్ లేదన్న జగ్గారెడ్డి. సచివాలయ ముట్టడికి గ్రేటర్ బీజేపీ యత్నం, సేవ్ హైదరాబాద్ పేరుతో నిరసన, ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీస్. మొయినాబాద్ లో రామచంద్రరావు అరెస్ట్, సచివాలయ ముట్టడికొస్తుండగా అడ్డుకున్న పోలీసులు, బీజేపీ కార్యకర్తల వాగ్వాదం. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన, తీర్మానం చేయాలని వైసీపీ కార్పొరేటర్ల డిమాండ్. రైతులను బీఆర్ఎస్ రెచ్చగొడుతోంది, విత్తనాల బాధ్యత మాది, ఎరువుల బాధ్యత కేంద్రానిదన్న పొన్నం. మరింత ముదిరిన మార్వాడి వివాదం, పలు జిల్లాల్లో వ్యాపారుల బంద్, కొన్ని చోట్ల ఆందోళనకారుల అరెస్ట్. ఎవరు ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించద్దు, మార్వాడి వివాదంపై లక్ష్మణ్ కమెంట్. యాదాద్రి పవర్ స్టేషన్ నిర్వాసితులకు నియామక పత్రాలు, కార్యక్రమంలో పాల్గొన్న భట్టి కోమటిరెడ్డి, 360 మందికి అందించిన మంత్రులు. మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ పర్యటన, వరద బాధిత ప్రాంతాల పరిశీలన, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. సీఎం రేవంత్ కు పోలీసులు తొత్తులుగా మారారు, బీఆర్ఎస్ నేతలను వేధిస్తోన్న వారి పేర్లు రాసుకుంటాం, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వార్నింగ్. లిక్కర్ కేసులో సిట్ దర్యాప్తు, మాజీ మంత్రిని విచారిస్తోన్న అధికారులు, వైసీపీ టైంలో ఎక్సైజ్ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి, కల్లు దుకాణాలపై దాడులాపాలి, హైదరాబాద్లో గీత కార్మికుల ఆందోళన. అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతం ఆలపించిన డీకే, బీజేపీలో చేరుతారనే ప్రచారానికి ఖండన, కాంగ్రెస్ను మళ్లీ పవర్లోకి తీసుకొస్తానని కమెంట్. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై విచారణ, ఆధార్ను ఈసీ గుర్తించాల్సిందేనన్న సుప్రీంకోర్టు, ఎస్ఐఆర్పై స్టేటస్ రిపోర్టును సమర్పించిన ఈసీ. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సభలో హంగామా, నినాదాలు చేసిన వ్యక్తి అరెస్ట్, స్థానిక ఎమ్మెల్యే తీరుపై బీజేపీ కార్యకర్త నిరసన. ఫారెస్ట్ సిబ్బందిపై దాడి హేయమైనది, ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలన్న శిల్ప. రణిల్ విక్రమసింఘే అరెస్ట్, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్ట్, శ్రీలంక మాజీ అధ్యక్షుడిని వెంటాడుతోన్న కేసులు. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.